త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ్ సాంచి తెలిపారు. కాకినాడ అశోక్ నగర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి అధ్యక్షత వహించగా పార్టీ స్టేట్ కన్వీనర్ సెర రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా స్టేట్ కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 20 కారణంగా ప్రజలపై పెనుభారం పడనున్న అన్నారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తోకల వరదరాజు సాంచి మాట్లాడుతూ రానున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. పార్టీ స్టేట్ కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ ఈ 20 వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలగనున్నదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నరాల శివ, డాక్టర్ శీతల్ మదాన్, కాళ్ళూరి కృష్ణ, మోహన్, పవన్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, వెంకట చలపతి పెద్ద సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము ఈసారి ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం. మున్సిపాలిటీసు, ఎంపీటీసు, జడ్పీటీసు అట్లాగే పంచాయతీలు కూడా పోటీ చేస్తున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు రాబోయే 29 ఎలక్షన్లో కూడా మేము గట్టి పోటీ ఇస్తామని చెప్పి మీకు మనం చేసుకుంటున్నాం. అట్లాగే ఈరోజు మంచి రాజకీయాలు కావాలనుకుంటే మేము యువతకి ఆహ్వానిస్తున్నాం. ఈ పార్టీకి వచ్చి జాయిన్ అయ్యి మద్దతు తెలిపి మీ ఆలోచన విధానాన్ని, మీ శరణల్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మీరందరూ రాజకీయ అరంగేటం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మీతో సహకరిస్తుందని, మీకు అందరికీ కూడా ఒక రాజకీయ భవిష్యత్తు, ఈ దేశాన్ని నిర్మించుకునే భవిష్యత్తు, మీ భవిష్యత్తు నిర్ణయించుకునే అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ మీకు ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యాసోలిన్ అంటే యాక్చువల్ పెట్రోల్ మనం వాడుతున్నాం కదా, ఆ పెట్రోల్ మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. పెట్రోల్ మనం ఇంత పోసామనుకోండి, పక్కన అలాగా అబ్జార్బ్ అయిపోతుంది, మొత్తం ఆవిరి అయిపోతుంది. పెట్రోల్ పోసామంటే ఆవిరి అయిపోతుంది. సెకండ్లో అసలు యాక్చువల్ అక్కడ పెట్రోల్ పోసిన విషయం కూడా తెలియనంతగా ఆవిరి అయిపోతుంది. అదే ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ మీరు పోయండి, పోస్తే అక్కడ చిన్న తడి మచ్చ ఉంటుంది. ఈ ఇథనాల్ తడిని పట్టుకునే గుణం ఉంటుంది. ఇథనాల్కి మనకి గాలిలోని తేమ ఉంటుంది, అంటే తేమ కూడా తెలియని వాళ్ళు కొంత ఉంటారు అనేసి నేను విన్నాను ఇందాక మన మిత్రుల ద్వారా. అంటే మన గాలిలోని మనం నివసించే స్థలాన్ని బట్టి, ఇప్పుడు బీచ్లో ఉన్నాం అనుకోండి, వైజాగ్లోనే ఎక్కడ ఉంటే ఎక్కువ తడి ఉంటుంది, కొంచెం జిడ్లాగా ఫీల్ వస్తుంటుంది మీకు. అదే హైదరాబాద్లోనూ ఎక్కడైనా బీచ్కి దూరంగా ఉన్న ప్రాంతాల్లోని అలాగే వర్షాలు పడిన టైంలో కూడా మనకి గాలిలో తేమ ఫీల్ వస్తుంది. ఆ తేమని ఇథనాల్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ఇథనాల్ మనం పెట్రోల్ కింద మనం పెట్రోల్లో మిక్స్ చేసి వాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఇథనాల్ కూడా ఎన్విరాన్మెంట్లో ఉన్న తడిని పీల్చుకొని, ఆ తడి మనం పెట్రోల్ పోసిన దగ్గర నుంచి, అంటే పెట్రోల్ ట్యాంక్ నుంచి మొదలుకొని ఈ పైపుల ద్వారా ఇంజిన్ వరకు వెళ్ళి ఇంజిన్ వాడకంలోని, అంటే ఈ త్రోవలో ఉన్న మెటల్ పార్ట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ పార్ట్లు కానివ్వండి, రబ్బర్ పార్ట్లు కానివ్వండి, వీటన్నిటికీ కూడా తడి తగులుకుంటూ వెళ్తుంది. మీరు అర్థం చేసుకుంటారు, తడి తగులుతుంటే పైపులు లాంటి విరిగిపోతాయి, బ్రిటిల్నెస్ వచ్చేస్తుంది. అలాగే ఒక ఐరన్ డబ్బాల మీద తడి తగిలితే తుప్పు పట్టేస్తుంది. మరి ఇప్పుడు మనకు జరిగేది అదే. ఏంటి, 2023 సంవత్సరం ముందు వరకు తయారు చేసిన వెహికల్స్ ఏవి కూడా 20% ఇథనాల్ని వాడడానికి తయారు చేసినవి కాదు.